ఆడ, మగ అనేది ఎప్పటికీ సమానం గాదండి. కాదు. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే తప్ప ఎప్పుడు ఆడ, మగ సమానం గాదు. ఆడవాళ్ళు పిల్లల్ని కంటారు. మగవాళ్ళు కంటారా? మగవాళ్ళు బనీను, నిక్కర్‌తో బయటెళ్లి నిలబడతారు. అవును. ఆడపిల్ల నిలబడగలుగుద్దా? అంటే ఎవరి ప్రయారిటీలో వాళ్ళు సమాజం కోసం, కుటుంబం కోసం పని జేయాలే తప్ప, అవును. నువ్వు నేను సమానం అనే యుద్ధంతోటి సమాజాన్ని, ఇంటి వాతావరణాన్ని చెడగొట్టకూడదు అనేది చెడగొట్టకూడదు. నా ఉద్దేశం. నీ కరెక్ట్. ప్రత్యేకత ఏంటో నువ్వు తెలుసుకో. నీ ప్రత్యేకతలో నువ్వేం సాధించగలవో సాధించి చూపించు. ఎదుటివారి ప్రత్యేకతను గుర్తించు. ఆ ప్రత్యేకతను గౌరవించు. అంతవరకే తప్ప సమానత్వం అనేది ఎప్పటికి ఉండదు నా దృష్టిలో. సమానత్వం అని జెప్పినా నేనది అబద్ధమనే అనుకుంటా. నేను నమ్మను. ఎప్పుడు హ్మ్. ఆడ, మగ సమానం అనే దాన్ని నేను నమ్మను. ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంటది. నేను రెస్పెక్ట్ జేస్తా. నా ప్రత్యేకతను నా హస్బెండ్ రెస్పెక్ట్ జేయాలని జూస్తా. అలాగే నా హస్బెండ్ ప్రత్యేకతను నేను రెస్పెక్ట్ జేస్తా. కరెక్ట్. అట్లా హ్మ్. ఉండాలి తప్ప నేను నువ్వు సమానం. ఇప్పుడు నెలకో రూ. 10,000 కిరాణానికి అవుతదంటే ఆయన సంపాదించి తేగలడు. నువ్వు 10,000 సంపాదించలేవా అంటే నేను సంపాదిస్తాను. కానీ ఆ 10,000 పెట్టి తీసుకొచ్చిన కిరాణాన్ని నెల మొత్తం గడపడం ఎలాగో నాకు తెలిసినంత నా హస్బెండ్‌కి తెలీదు. కరెక్ట్. హ్మ్. అలాగే 10,000 సంపాదించినప్పుడు కిరాణానికి తెచ్చినప్పుడు రేపు పిల్లల భవిష్యత్తు కోసం ఎలా దాన్ని చేయాలి అనే ఒక ప్లానింగ్ నా హస్బెండ్‌కి తెలిసినంత నాకు తెలీదు. అలా ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకుంటాయి. ఆ ప్రత్యేకతల్ని రెస్పెక్ట్ జేసుకుందాము. ఆ హ్మ్. ప్రత్యేకతల్లో మనల్ని మనం నిరూపించుకుందామే తప్ప సమానత్వం అని, ఇంకొకటని సమాజంలో అలజడులు సృష్టించి, ఆడపిల్లల్ని కన్‌ఫ్యూజ్ జేసి, వాళ్ళ జీవితాలనైతే నాశనం జేయొద్దు అని జెప్తా.